అంటే ఆయన మనని వెతుకున్న సమయంలో ఆయనకి మనం విధేయత కలిగి ఉండాలి. పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, అత్తమామలైనా, కోడళ్ళైనా, కొడుకులైనా ఏం చేయాలంట, దేవుడు వెన్నుకున్నప్పుడు దేవుడు లాంటి మంచి మనసు రావాలి. ఎప్పుడు దేవుడు లాంటి మంచి మనసు వస్తుందంటే నువ్వు వాక్యాన్ని అనుసరించినప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము అంత బలమైనది. వాక్యం ద్వారా ప్రార్థిస్తుంటే గర్భఫలాలు దేవుడు ఇవ్వగలడు. వాక్యం చేత ప్రార్థన చేసినప్పుడు నీ కుమారులు దేవుడు మార్చగలడు. ఈ రోజు కాకుండా ఇంకొక రోజుకైనా ప్రార్థన చేస్తే వాక్యానుసారంగా హాస్పిటల్లో ఐసీలున్నా లేచి కూకోబెట్టుకునే మన యేసయ్య మన పక్షంలో ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, ఆ దేవుని సేవకులు ఏది చెప్పారో ఆ మాట నెరవేరింది. హల్లెలూయా. అందుకోసమే దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు కడుపులో గడ్డలు కరిగిపోతాయి, బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఏదైనా దేవుడు సాధ్యమేం లేదు. హల్లెలూయా. ఎప్పుడంట వాక్యముతో కలిగినప్పుడు. అందుకోసమే ఈరోజు మనము వినాల్సిన వాక్యం ఏంటంట, కీర్తన 5. కీర్తనలో 5 దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మీరు బైబిల్ తెరిచినట్టయితే ఆ బైబిల్లో ఒక వాక్యము ఏదో మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. చక్కగా చదువుదాము. యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా జ్ఞానము మీద. ఆమేన్. హల్లెలూయా. చాలండి. హల్లెలూయా. ఈ మాటను చూడండి. అంటే ఈ మాటను ఎవరు పలుకుతున్నారు బైబిల్లో చెప్పాలి? దావీదు. హల్లెలూయా. ఎందుకు మరి ఆ మాటలు దేవుడి దగ్గర మరి చెప్తున్నాడు? హల్లెలూయా. అంటే ఆయన చెప్పినట్టు మనము కూడా ఏం చేయాలంట, దేవుడి దగ్గర చెప్పటం నేర్చుకోవాలి. అంటే ఈ దినాలలో చాలా మంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గర చెప్పరండి. దేవుడి దగ్గర చెప్పరు. వాళ్ళకి వీళ్ళకి ఏదో చెప్తా ఉంటారు. దేవుడి దగ్గర చెప్తే నీ హృదయాల్లో దేవుడు పరిపూర్ణంగా చేయగలడు. హల్లెలూయా. నువ్వేదనుకుంటావో అది దేవుడు కార్యాలు చేస్తుంటాడు. మన మనసులకి చెప్పద్దు. హల్లెలూయా. నీ తల్లి విషయములు కావచ్చు, నీ కుమారుని విషయములు కావచ్చు, నీ కొడుకులు బిడ్డల విషయములు కావచ్చు, నీ భర్త విషయములు కావచ్చు, మనము ప్రభుకు మాత్రమే చెప్పాలి కానీ ఇతరులకు చెప్పద్దు. అంటే ఆ దావీదు ఎవరికి చెప్పాడంట? దేవుడికి చెప్పాడు. హల్లెలూయా. ఆ దేవుడికి చెప్పుతున్నప్పుడు నిజంగా ఏమని చెబుతున్నాడు? మళ్ళీ అదే మాట చదవండి. యెహోవా నా మాటలు చెవిన పెట్టుము. ఆమేన్. హల్లెలూయా. అంటే దావీదు దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. ప్రభువా ఏమంటున్నాడు? నా మాటలు చెవిన పెట్టు, ఇన్ను ప్రభువా, ఇన్ను. హల్లెలూయా. ఇంకా రెండోది, నా జ్ఞానము మీద లక్ష్యముంచు. ఆమేన్. అంటే నేను చెప్పే ప్రతి మాటల మీద లక్ష్యముంచుము. హల్లెలూయా. అంటే ఏదో మన మందిరానికి వచ్చి మరి ప్రార్థనకి విలువ ఉంటుందండి. ప్రార్థనలో క్వాలిటీ ఉంటుంది. ఏది పడుతుందే మనము చెప్తే దేవుడు వినడు. అంటే దావీదు దేవుడి దగ్గర ఇష్టపూర్వకంగా ఉన్నాడు, దేవుడికి అనుకూలంగా ఉన్నాడు. ఏదైనా సరే దేవుడికి చెప్పాడు కనుక దావీదు పట్ల దేవుడు కార్యాలు నెరవేర్చిండు. నీ పట్ల కూడా దేవుడు కార్యాలు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నువ్వేది అనుకుంటున్నావో అది దేవుడు నెరవేరుస్తుంటాడు. ఇంకా 3వ మాట, నా రాజా, నా రాజ్య, నా దేవా, నా దేవా, నా ఆత్మతోని ఆలకించు. ఆమేన్. హల్లెలూయా. అంటే నేను చేస్తున్న ఆత్మతోని ఆలకించుండు. అంటే ఏమంటున్నాడు? నా రాజ్య అంటున్నాడు. హల్లెలూయా. నా రాజ్య. ఆయన మాట్లాడే ప్రతి మాటలో విధేయత ఉన్నదండి. మనం మాట్లాడే మాటలు ఎట్లుంటో చెప్పండి? హల్లెలూయా. మనం మాట్లాడే మాట కూడా ఒక విధేయత ఉండాలి. ఒక విధేయత కలిగినప్పుడు దేవుడు నీ పక్షములు తప్పకుండా ఉంటాడు. దావీదు పక్షములో ఉన్న దేవుడు నీ పక్షములో ఉంటాడు. ఇంకా 5వ మాట, నిన్నే ప్రార్థించుచు. ఆమేన్. హల్లెలూయా. నిన్నే నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైనా సరే ఏమన్నాలంటే నిన్నే నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడంట? ఉదయం. హల్లెలూయా. సాయంత్రం. హల్లెలూయా. కొంతమంది ఉదయము ప్రార్థన చేయరు, సాయంత్రము ప్రార్థన చేయరు. ఇంకా రెండవది, ఇంకా 3వది ఏంటంటే దేవుడికి ఇష్టం కూడా ఉండరు. కానీ
దేవుడు కార్యాలు జరగాలని ఆశపడుతుంటారు. ఎలా సాధ్యమవుతుందండి? హల్లెలూయా. దేవుడికి నువ్వు ఇష్టముగా ఉన్నప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. అందుకోసమే దేవుడి బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే నాకు కార్యము జరగటం లేదని అనుకుంటున్నామేమో, అంటే నీ ప్రార్థన దేవుడికి ఎక్కడో అక్కడ దూరంగా ఉన్నది. హల్లెలూయా. నువ్వు అనుకున్నది నెరవేర్చడానికి కారణం ఏంటంటే నీ హృదయము ఎక్కడనో దేవుడికి దూరం ఉన్నది. హల్లెలూయా. మనం యేసు ప్రభువును నమ్మినామంటే మన గిన్నె నిండి పొర్లిపోయి సంతోషంగా ఉండాలి. ఒకవేళ నీ గిన్నె నిండి పొర్లిపోకున్నా కూడా నీ ఇంట్లో కుటుంబంలో సమాధానం ఉండాలి. నువ్వు యేసును నమ్మావంటే. హల్లెలూయా. నువ్వు మారి నీ భర్తను మార్చాలి. ఒకవేళ నీ భర్త మారితే నిన్ను మార్చాలి. అది కానీ దేవుడికి అది ఇష్టం అండి. హల్లెలూయా. అందుకోసమే మనం ఏం చేయాలంట? మారు మనసు కలిగిలాగా ఉండాలంట. హల్లెలూయా. ఇంకా కింద చూడండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఆమేన్. ఎప్పుడు వినబడుతుందంట? ఉదయములో ప్రార్థన. హల్లెలూయా. ఉదయములో అంటే ఉదయమునే చూశారండి పిచ్చుకలు. ఎప్పుడన్నా మన ఆకాశం మీద ఉంటున్న పిచ్చుకలు, గోరింకలు కానీ రాత్రి తెల్లవారుజామున అవి ఎంత సున్నితంగా అవి మరి కిస్కిస అంటా ఉంటాయి. హల్లెలూయా. అవి అంటుంటే అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తావంటే ఒక ధైర్యం కూడా వస్తూ ఉంటుంది. ఇగో తెల్లారుతుంది అనక అర్థం అన్నమాట. హల్లెలూయా. అది కాదు, నోరు లేని జంతువులు కూడా తెల్లారే జామున 3 గంటల కానించే ఊళ్ళో ఏమంటాయి? పోతాయి. హల్లెలూయా. అంటే వాటికే ఇంత జ్ఞానము దేవుడు ఇచ్చిండే, ఆకాశ పక్షులకే అంత దేవుడి జ్ఞానం ఇచ్చిండే. ఏ సమయానికి పడితే ఆ సమయాన్ని అయిపోయేవండి. ఒక సమయం అనేది ఉంటా ఉంటది. నీకు కూడా ఒక సమయం ఉండాలా యేసును నమ్మిన ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. యేసును నమ్మిన ప్రతి ఒక్కరికి తెల్లహారు 4 గంటలు 3 గంటల సమయంలో పిచ్చుకలు అవి మాట్లాడుతూ ఉంటాయి. అవి పిచ్చుకలు మాట్లాడుతుంటే ఏమనుకుంటున్నారు మీరు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి ప్రార్థన చేసినట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా రాళ్ళు కూడా ప్రార్థన చేస్తాయంట. రాళ్ళు ప్రార్థన చేయక ఎప్పుడైనా చూసారా? హల్లెలూయా. మరి వృక్షములు కూడా అవి ప్రార్థన చేస్తాయంట. హల్లెలూయా. అంటే గాలి విసిరినప్పుడు అవి చెట్లు ఊగుతా ఉంటాయి. అప్పుడు ఏంటంటే అర్థము? దేవుడికి ప్రార్థన చేసినట్టంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే మనము ప్రార్థన చేయకపోయినా ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్న ప్రతిది కూడా దేవుడికి మొరపెడతాయి అంటండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే దేవుడి యొక్క వాక్యము బలమైనది. అందుకోసమే నా రాజ్యాన్ని అంటున్నాడు దావీదు మహారాజు ఉదయములే. హల్లెలూయా. నా కంఠస్వరము విను అని అడుగుతున్నాడు దావీదు మహారాజు. ఉదయములే మీరు మరి ప్రార్థన చేసినట్టయితే మనము మన జీవితాలలో, మన కుటుంబంలో, మన పిల్లలలో మొత్తం కూడా దేవుడు సమాధానం. నిజంగా క్రైస్తవులకు ఉన్న సమాధానము ఈ లోకంలో అన్ని జనులకి సమాధానం లేదండి. హల్లెలూయా. మరి ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన వాళ్ళకు కనపడదు. కానీ మనకి ఏమీ లేకపోయినా కూడా ఆ సంపాదన చాలా గొప్పది కనపడుతూ ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే 7వ వచనం చూడండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించాను. ఆమేన్. హల్లెలూయా. ఎవరంటున్నారు? నేనైతే కృపాతిశయములు అంటే మందిరములో సంతోషము పరిశుద్ధన. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది మందిరానికి వస్తే సంతోషంగా ఉండరండి. ఏదో పోగొట్టుకున్నట్టుగా, లేకపోతే ఏదో మరి దేని మీదనో మనసు పెడతా ఉంటారు. అక్కడ దావీదు మహారాజు మాత్రం అయితే ఏమంటున్నాడు? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూశారండి దేవుని యొక్క వాక్యము ఎంత బలమైనదో. దేవుని యొక్క వాక్యము ఎవరి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడో, ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడంటే దేవుడు దావీదు ద్వారా తెలియజేస్తున్నాడంట. హల్లెలూయా. కష్టాలు మందిరానికి రాగానే ఉత్తగా పోవండి. కష్టాలు నమ్ముకోగానే కష్టాలు పోతే తొందరగా పోవు. హల్లెలూయా. కారణం ఏంటంట? దేవుడికి
ఏదో అక్కడ మనము మంచిగా లేకపోవటమే నీ కుటుంబంలో సమాధానం ఉండదు ఒక్కొక్కసారి. హల్లెలూయా. అందుకోసమే 11వ వచనం కూడా చూడండి. అక్కడ నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ఆశీర్వదించేవారు సంతోషంగా ఉంటారు. నువ్వు ఈరోజు వేడుచుకుంటూ వచ్చున్నావేమో, దేవుణ్ణి ఆశీర్వదించు, నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఉత్తిని సంతోషం అనేది దొరకదండి. హల్లెలూయా. మళ్ళీ చదవండి అదే మాట. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కాపాడతాడంటే మనుషులు కాదండి, దేవుడు కాపాడతాడని దేవుని యొక్క వాక్యము దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే శరీరమైన ఆశలు, శరీరమైన కోరికలు, శరీరమైన రకరకాలైన కొన్ని మంది మీద మరి ప్రభుత్వం చేస్తూ ఉంటాయి. కానీ దావీదు మీద కొన్ని ఆశలు ప్రభుత్వం చేయకోకున్నట్లు ఉదయాన్నే దేవుడి సన్నిధిలో మందిరములు మొరపెట్టినట్టుగా ఉన్నది. ఎప్పుడైనా సరే మన ప్రార్థన నీ డబ్బు కంటే మన ప్రార్థన చాలా విలువైనదని దావీదు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా.